టీటీడీ లడ్డు ఏదైతే నేతి కల్తీ వ్యవహారం ఉందో ఉన్నట్టుండి ఒక్కసారిగా నలుగురు వ్యక్తులను అందులోనూ వివిధ సంస్థలకు చెందినటువంటి కీలక వ్యక్తులను సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో మరొక్కసారి లడ్డు కల్తీ నేతి వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. దీంతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసలు లడ్డూలో కల్తీయే లేదు, దీని మీద విచారణ అవసరం లేదని వాదించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ అరెస్టులు చేయడం మొదలు పెట్టిన తర్వాత కిక్కురు మనలేని పరిస్థితి. వాస్తవాలను మనం ఒక్కసారి బయటకు తీసుకుంటే అసాధ్యం. 320 రూపాయలకు నేతిని టీటీడీకి సరఫరా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. వివిధ సంస్థలు అటు వైష్ణవి కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, బోలే బాబా కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయినవి ప్రధానంగా ఈ 3 సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కల్తీ వ్యవహారంలో. వాస్తవానికి ఏఆర్ డైరీని ముందు పెట్టి తెర వెనక కథ మొత్తం నడిపింది వైష్ణవి డైరీ. ఏఆర్ సంస్థ సరఫరా చేయాల్సిన నేతిని వైష్ణవి సంస్థ ఎందుకు సరఫరా చేసింది? అన్నిటికంటే కొసమెరుపు ఏంటంటే బోలే బాబా నుంచి 355 రూపాయలకు ఏఆర్ డైరీ నేతిని కొన్నట్టుగా రికార్డ్స్ లో ఉంది. ఓకే, బాగుంది. 355 రూపాయలకు ఏఆర్ డైరీ కొంటే కనీసం టీటీడీకి ₹1 లాభం వేసుకుని ఇచ్చినా 356 రూపాయలకి ఇవ్వాలి. ఎవరు లాభం లేకుండా ఎవరు చేయరు కదా. కానీ నువ్వు ఎంతకి ఇచ్చావు? 319 రూపాయలకి ఇచ్చావు. మరి దాదాపుగా 35-36 రూపాయలు కేజీకి నష్టం పెట్టుకుని నువ్వు టీటీడీకి నేతిని ఎలా ఇచ్చావు? ఇక్కడ దొరికిపోయారు మొత్తం.